అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. 2026 జూన్ 4 గురువారం నాడు వచ్చే సంకటహర చతుర్థి శ్రీ గణపతి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి గణనాథుని ఆరాధిస్తే జీవితంలోని సంకటాలు అడ్డంకులు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. సంకటాలను హరించేది అనే అర్థంతో ఈ వ్రతానికి సంకటహర చతుర్థి అనే పేరు వచ్చింది. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధనలాభం వంటి కోరికలు నెరవేరాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వీడియోలో సంకటహర చతుర్థి వ్రతకథ, అలాగే పూజా విధానం, చంద్రదర్శనం ఎప్పుడు విరమించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సంకటహర చతుర్థి వ్రతకథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. ఇక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం సత్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరికీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. సంకల్పం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. గణపతి స్వామి ధ్యానిస్తూ వ్రత సంకల్పం చేయాలి. మమ సమస్త సంకట నివారణార్థం సకల అభిష్ట సిద్ధ్యర్థం శ్రీ సంకటహర చతుర్థి వ్రతం కరిష్యే. నైవేద్యంగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు లేదా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున చంద్రదర్శనం సంకటహర చతుర్థి వ్రతంలో ముఖ్యమైనది. చంద్రదర్శనం రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం చంద్రుని దర్శించి
గణపతికి ప్రార్థనలు చేసిన తర్వాతే ఉపవాస విరమణ చేయాలి. రోజంతా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఓం గంగణపతయే నమః అంటూ. ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే విఘ్నాలు తొలగుతాయి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి లభిస్తుంది, విద్యలో విజయం సాధిస్తారు, వివాహ యోగం కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక సమస్యల నివారణ, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయి. ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి వ్రతం ఆచరించడం గణనాథుని అనుగ్రహంతో జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి సకల శుభాలు కలగాలని మనసారా ప్రార్థిద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియో ఎలా ఉందనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.